జై వాసవి జయ వాసవి. సో ఈరోజు మనం వీడియోలో భీమనమాస ಬಗ್ಗೆ మాట్లాడుకుందాం. ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాని వెనకాల ఉండే స్టోరీ ఏంటి అనేసి మనం ఈ వీడియో మాట్లాడుకుందాం. సో హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంకా ఒక్క అమావాస్య నుంచి ఒక్క అమావాస్య వరకు దాన్ని ఒక నెల అని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ యాజ్ పర్ హిందూ దీంట్లో హిందూ క్యాలెండర్ మనకి ఆవశ్యకత లేదు. సో అది ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. ఒక అమావాస్య నుంచి ఒక అమావాస్య వరకు మనం అమావాస్య అనేసి కన్సిడర్ చేస్తాం. సో ఆ అమావాస్య కొనే దినం ఆషాఢ కొనే దిన లేదు అంటే ఆషాఢ కృష్ణపక్ష అమావాస్య రోజు మనం ఈ భీమన అమావాస్య చేస్తాం. సో ఇది ఎవరు చేయాలి అంటే పెళ్ళి అయిన వాళ్ళు చేయొచ్చు, పెళ్ళి కాకుండా ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు. పెళ్ళి అయిన వాళ్ళు చేస్తే సో తన హస్బెండ్ సక్సెస్ గురించి చేసినట్ల. సో పెళ్ళి కాకుండా ఉండే వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఫ్యూచర్ హస్బెండ్ అంటే బాగుండి అనేసి వాళ్ళ గురించి చేస్తారు ఈ భీమన అమావాస్య పూజ. సో ఈ భీమన అమావాస్య జ్యోతిర్భీమేశ్వర వ్రతం అని కూడా అంటారు. కొంత జనాలు జ్యోతిర్భీమేశ్వర వ్రతం కూడా చేస్తారు. సో రెండు ఒకటే, భీమన అమావాస్య ఒకటే, జ్యోతిర్భీమేశ్వరం కూడా ఒకటే. భీమన అమావాస్య పూజ ఎలా చేయాలి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. భీమన అమావాస్య అంటే ఇది భీమునికి సంబంధించింది కాదు, ఇది ఈశ్వర పార్వతికి సంబంధించింది. మనకు అందరికీ తెలుసు ఈశ్వర పార్వతి ఎంత దేవతలు, పెద్ద దేవతలు. సో వాళ్ళ ఒక లవబుల్ కపుల్, ఇన్స్పిరేషనల్ కపుల్ కదా. సో వాళ్ళ గురించి వాళ్ళని జపించి మనం ఈ పూజ చేయాలి. ఈశ్వర పార్వతి ఒక ఫోటో పెట్టి దాని ముందర ఇస్తాకు లేదా అరిటాకులో వేసి దానిపైన ఒక కలుషం టెంకాయ పెట్టాలి. దీనికి ప్రత్యేకత ఏమి అంటే టెంకాయ కలుషమే పెట్టాలి. అది రాగి చెంబైనా కావచ్చు, వెండి చెంబైనా కావచ్చు. దాని ముందర నెయ్యి దీపాలే మలిగించాలి, నూనె దీపాలు పెట్టకూడదు. దీపాలు ఎన్నైనా పెట్టచ్చు, 1, 5, 9 ఎన్నైనా పెట్టచ్చు. సో పెట్టి 9 ఏళాలు దారాల్లో కట్టి ఒకటి దేవునికి అర్పించి ఇంకొకటి పూజ అయ్యాక మనం కట్టుకోవాలి. మళ్ళీ దీనికి ఇంకొకటి ప్రత్యేకత ఇంపార్టెన్స్ ఏమి అంటే పూజ అయ్యాక మన మొగునికి నమస్కారం చేసి పాద పూజ చేయాలి. పాద పూజ చేసి వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలి. సో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మన హస్బెండ్కి ఒక సక్సెస్, సంపద అన్నీ చిక్కుతుందన్నమాట. సో మన హస్బెండ్కి మంచిది కానీ అని మనం ఈ పూజ చేస్తాం. ఇది పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ దారం పెళ్ళైన వాళ్ళు మన మొగుని చేతికి ఇచ్చి మనం కట్టించుకోవచ్చు. ఈ భీమన అమావాస్య ఏంటి, దీని వెనుకలు ఉండే కథ ఏంటి అని మనం షార్ట్గా ఇప్పుడు తెలుసుకుంటాం. స్కంద పురాణం ప్రకారంగా దీని వెనకాల ఉండే స్టోరీ వచ్చేసి స్కంద పురాణం ప్రకారంగా. సో మనం ఏదైనా ఒక పూజ చేయాలంటే దీని వెనకాల ఒక బలమైన కథ ఇది ఉంటుంది, పౌరాణిక స్టోరీ ఉంటుంది అన్నమాట. సో మనం అప్పటి నుంచి ఇప్పటిదాకా సో అలా అది మనం పాలిస్తూనే ఉంటున్నాం కదా. సో ఆ ఒక్క ఊర్లో ఒక రాజుడు ఉంటాడు. ఆ రాజునికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి వయసు 23 to 24 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఆ రాజుకి తన కొడుకుకి పెళ్లి చేయాలని చాలా అంటే చాలా ఆశ ఉంటుంది. అది అధూరిగా పెళ్లి చేయాలి. సో దేవతలు ఎవరు ఇది వరకు ఎవరు అంత అధూరిగా పెళ్లి చేయాలి, సో ఎప్పుడు చేసిండకూడదు దేవతలు, అలా నేను గ్రాండ్గా చేయాలి అనేసి చాలా ఆశ ఉంటుంది. అప్పుడు అలాగే తక్కువ పెళ్లి కూతుర్ని చూస్తూ ఉంటారనమాట. అప్పుడు అనుకోకుండా ఆ రాజు కొడుకు అన్ఎక్స్పెక్టెడ్గా చావని పొందుతాడు. సో మరణిస్తాడనమాట. సో ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. సో ఇప్పుడు ఆ న్యూస్ వినేసి రాజునికి చాలా అంటే చాలా బేజారవుతుంది. సో బేజారు అయినప్పుడు అందరికీ చెప్తాడనమాట, ఇలా ఇది అయింది అనేసి. అప్పుడు అయినా కూడా ఆ రాజు ఏం చేస్తాడంటే తన పట్టు అనేది వదలడు. సో నా కొడుకుకి ఎలాగైనా కానీ పెళ్లి చేయాలి అని ఒక ఆశ ఉంటుంది. అప్పుడు అలాగే వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ఊర్లో ఒక బడా బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆ బడా బ్రాహ్మణుడికి చెప్తాడనమాట, నా కొడుకు అలా అకాలికంగా మరణం పొందాడు. సో మీకు ఎంత కావాలో అంత సంపదాన్ని ఇస్తాను, పెళ్లి చేసుకోండి అనేసి అంటారు. సో అప్పుడు తన కూతురికి పెళ్లి చేసి ఇస్తారనమాట. సో అప్పుడు
తన బాడీ ఉంటది కదా! ఇంకా అంత్య సంస్కారాలు చెయ్యాలి. సో, ఎక్కడ చేయాలి అన్నప్పుడు, దానం చేయాలి అన్నప్పుడు భగీరథి నదిలో అంత్య సంస్కారాలు చేస్తారు. సో, అందరితో పాటు ఈ పెండ్లయిండే అమ్మాయి కూడా వస్తది ఆ భగీరథి నదికి అంత్య సంస్కారాలు చేసినప్పుడు. అప్పుడు చేసినప్పుడు కుంభద్రవణము వస్తుంది. సో, కుంభద్రవణము అంటే ఏంటప్పా అంటే అకాలికంగా గాలొచ్చేది, బిరుగాళి అంటాం కదా! సో, బిరుగాళి వచ్చినప్పుడు అందరూ భయపడేసి పారెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో, కానీ ఆ పెండ్లైండే అమ్మాయి అక్కడే ఉంటుంది. అప్పుడు తనకి తెలుస్తుందనమాట. ఓహ్! ఈరోజు భీమన్ అమావాస్యే పూజ ఉంది. సో, మా మమ్మీ ఇలా చేస్తాండ్రి అనేసి తనకనిపిస్తదనమాట. సో, అప్పుడు తన చనిపోయుంటాడు కదా! హ్మ్. కొ సో, తను అప్పుడు అకాలికంగా మరణం పొందింటాడు కదా! సో, తనకి పాద పూజ చెయ్యాలని చాలా డిసైడ్ అయితదనమాట. నేను ఎలాగైనా కానీ నా నా భర్తకి నేను పూజ చెయ్యాలి, పాద పూజ చెయ్యాలి అనేసి తన అక్కడ ఒక బంకు మన్నుంటది. ఆ బంకు మన్నుతో లింగం తయారు చేసి ఈశ్వర పార్వతిని వేడుకొని అక్కడుండే ట్రీని బ్రాంచెస్ తీడి అక్కడుండే ఫ్రూట్స్ ట్రీస్‌లో ఫ్రూట్స్ ఏముంటదో అది ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి ఆ పూజ చేసినప్పుడు ఈశ్వర పార్వతిని వేడుకుంటుందనమాట. సో, చాలా భక్తిగా వేడుకుంటుంది. ఆ పూజ చూసి ఈశ్వర పార్వతికి మెచ్చి సో, ఏంటి ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితిలో కూడా పూజ చేస్తుంది అన్నప్పుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఈశ్వర పార్వతి అడుగుతారనమాట. "నీకేం కావాలి? ఒక వరం ఇస్తాను. ఏం కావాలి కోరుకో" అనేసి. సో, తను అంటదంట పెండ్లైన అమ్మాయి అంటుందంట. సో, నా భర్త అకాలికంగా మరణం పొందారు. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసేసారు ఏదో ఒక రీజన్ నుంచి. సో, అప్పుడు నాకి సుమంగళిగా చావాలని ఆశ ఉంది. కానీ నా భర్త చనిపోయారు. నా భర్తతో నేను సంసారం చేయాలని చాలా ఆశ ఉంది అనేసి తను అంటదనమాట. అప్పుడు ఈశ్వర పార్వతికి మెచ్చి అది ఒక కోరుకోండే వరము కరెక్ట్ కాబట్టి, సో, ఇది మంచిది కాబట్టి వరం ఇచ్చి సరి అనేసి పెళ్లి చేసి ఇంకా వస్తారనమాట. ఈశ్వర పార్వతికి మెచ్చి తను కోరుకోండే వరం ఒకటి కరెక్ట్ అయినది కాబట్టి సో, చనిపోయుంటారు కదా రాజు కొడుకుకి వరం ఇచ్చి బతికిచ్చి సో, బతికిస్తాడనమాట. సో, అప్పుడు ఆ పెండ్లైన అమ్మాయికి చాలా సంతోషమవుతుంది. సో, అప్పుడు ఆ అమ్మాయి తన రాజు కొడుకుకి పాదాలకి పూజ చేసి పాద పూజ చేసి ఈశ్వర పార్వతి వాళ్ళకి కూడా పాద పూజ చేసి అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు.